పరమ తండ్రి నామంలో మీ అందరికీ కూడా షలోమ్. తన కుమారుడైన మెస్సీ గారి నామంలో శుభోదయం. ప్రియ సహోదరులారా, మీ అందరూ కూడా పరమ తండ్రి దయ వలన క్షేమంగా ఉండాలని ఉంటున్నారని నమ్ముచు, మరి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనకిచ్చిన అమూల్యమైన వాక్కు తన కుమారుడైన క్రీస్తు ద్వారా వినిపించిన మాట మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక సమయంలో మెస్సీ గారు ఈ భూమి మీద ఉండేటప్పుడు ఆయన చేసిన సువార్త కేవలము 3.5 సంవత్సరాలే అయినప్పటికీ కొన్ని కోట్ల జనాంగానికి నాడు నేడు కూడా కొన్ని వందల సంవత్సరాలకి సరిపోయే మంచి మాటలను మనకి భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే శరీరాన్ని విడిచిపెట్టాడే కానీ ఆయన మహిమ శరీరంతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు అని మనం నమ్ముచున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మాలి కూడా. ఎందుకంటే మానవునికి మరణం ఉంది కానీ, మానవులు చేసే క్రియలకు శిక్ష ఉంది కానీ, తండ్రి పంపించిన కుమారునికి ఎటువంటిది కూడా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే ఆత్మతో సత్యముతో ఎంతమంది జీవిస్తున్నారు అన్న అంశం మీద మనము కొన్ని మాటలు ఈ జీవపు గ్రంథంలోంచి మనం నేర్చుకుందాం. ప్రియ సహోదరులారా, ఈ మాటలు మీరు చివరి వరకు వినవలసిందిగా పరమ తండ్రి నామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది మేము చెప్పే వాక్యాలను వింటూ సులుగుకున్నవారు ఉన్నారు, అసహించుకున్నవారు ఉన్నారు, దూరంగా ఉన్నవారు ఉన్నారు. కేవలం కానీ మీరందరూ కూడా ఒకటే జ్ఞాపకం చేసుకోండి, సులుకుకునేది నన్ను కాదు, దూరంగా పెట్టేది నన్ను కాదు, అసహించుకునేది కూడా నన్ను కాదు. మీరు ఏ తండ్రిని అయితే ఆరాధిస్తున్నారో, ఏ తండ్రి నామంలో మీరు మేలు పొందుకుంటున్నారో, ఏ తండ్రి నామంలో మీరు అనేకమైన క్రియలు చేస్తున్నారో ఆయనను అవమానించినట్లు. ఇది గమనించుకోవాల్సిగా తండ్రి నామంలో మీకు నేను విన్నపం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. ఎవరు వీరు ధర్మశాస్త్రాన్ని అవలంబించిన వారు, తన కుమారుడైన మెస్సీ గారు చెప్పిన మాట విన్నవారే ఉన్నవారే. అందుకే నేను మనవి చేసుకుంటున్నాను, దయచేసి ఎవరు కూడా తృణీకరించకండి. అందుకే ఈరోజు వాక్యం చూస్తే పరమ తండ్రి తన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి మానవ శరీరంగా పంపించాడు. ఇది నమ్ముతున్నారా మీరు? మంచిది. ఆయన మానవ శరీరంతో నాడు నేడు చేస్తున్న క్రియలు మనకి తెలుసు, చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆత్మతో ఆయన చేసిన కార్యాలను మనం పొందుకుంటున్నాం. ఆయన ఆశీర్వాదం కావాలి, ఆయన దీవెన కావాలి, ఆయన స్వస్థత కావాలి, ఆయన ఆరోగ్యం కావాలి, ఆయన సిరి సంపద కావాలి, ఆయన ఇచ్చే ఆహారం కావాలి, అన్నీ కావాలి. కానీ ఆయన నామాన్ని మాత్రము అక్కర్లేదు. ఇది ఎలా ఉందంటే తండ్రి సంపాదించిన ఆస్తులు కావాలి, తల్లి పెట్టిన ఆహారం కావాలి. వారు మీకోసము ఏదైతే చేస్తున్నారో ఆ సమస్తం కూడా అన్నీ మీకు కావాలి, కానీ తల్లిదండ్రులు మీకు అక్కర్లేదు. అలాగే ఉందండి చాలామంది. ఎందుకంటే అర్థం చేసుకుని ప్రియ సహోదరులారా, చాలామందికి గర్వం అనే గూడు కట్టుకొని ఉంటున్నారు ఈరోజు క్రైస్తవులు. వీళ్ళు క్రైస్తవుల బైబిల్ వీళ్ళు క్రైస్తవులు అంటుందా? దౌర్భాగ్యులు అంటుంది. జాగ్రత్త. కనుకనే ఈ వాక్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వాక్యం విన్నవారు శుద్ధ మనసు కలిగి ఉండాలని తండ్రి నామంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. వాక్యం విన్న మీ అందరిని కూడా, ఎవరిని కూడా కించపరిచే అధికారము, ఒక మనిషిని కించపరిచే అధికారము, ఒక మనిషిని తృణీకరించే అధికారము, ఒక మనిషిని
చేదరించుకునే అధికారం నీకెవరిచ్చారు? జాగ్రత్త. అలాంటి యొక్క సందర్భమును ఈరోజు వాక్యంలో చూసుకుందామా? తప్పనిసరిగా చూడాలి. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఈదుగో వాక్యం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. పరమతండ్రి నామములో మరొకసారి మీకు సెలవు. ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దానపు వాక్యం ఏమిటంటే, మనందరికీ బాగా తెలిసిన వాక్యమే, మనందరం కూడా బాగా నేర్చుకున్న వాక్యమే, విన్న వాక్యమే. సమరశ్రీ క్రీస్తు వీరి మధ్య జరిగిన సందర్భము, మాటల సందర్భము ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆయన అంటాడు కదా ఒక మాట, సమరస్త్రీతో మాట్లాడుతూ 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. నీళ్ళ కోసము వచ్చినట్లుగా, దాహం ఉన్న రీతిగా మెస్సీ గారు ఆ యొక్క యాకోబు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కూర్చునేటప్పుడు ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. స్త్రీ వచ్చినప్పుడు దాహానికి అడిగాడు మెస్సీ గారు. ఆమె ఏమందంటే, మీరు యూదులు కదా, మేము సమరయులము, మాతో మీకు సాంగత్యం ఏమిటి అంటే జత పడుట. అది మాటల సందర్భం కావచ్చు, ఆత్మీయ సంబంధం కావచ్చు అని అనేటప్పుడు ఆయన ఒక మంచి మాట అంటాడండి. అమ్మా ఎంత చక్కగా సంబోధించి, ఈరోజు ఎవరికైనా అంత సహనం ఉందా? అంత ఓపిక ఉందా? లేదు. ఏదో చెప్పుకుంటూ పోతుంటారు, ఏదో అనుకుంటూ పోతుంటారు, కానీ సత్యాన్ని గ్రహించండి అంటారే కానీ అసలు సత్యం ఎక్కడుందో తెలుసా? నీ నోట్లోనే ఉంది. ఓ క్రైస్తవుడా, నీవు మాట్లాడే మాటలోనే ఉంది, నీ హృదయ తలంపులోనే ఉంది, నీ ఆత్మలోనే ఉంది. అది సత్యం. అందుకే ఆయన చెప్పే మాట ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, అమ్మా రాబోతున్న దినాల్లో ఇదిగో ఈ పర్వతం మీద తండ్రి మీరు ఆరాధించరు అని చెప్పి ఆయన అంటాడు కదా, తండ్రి ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు, ఆయనను పూజించేవారు, ఆయన యొక్క మార్గంలో నడవాలని ఇష్టపడేవారు, ఆయన లేఖనాలను చదువుతున్నవారు, వాటిని అనుసరిస్తున్న వారు ఎలా ఉండాలో తెలుసా అని చెప్పన్నాడు. అప్పుడు ఆ సమస్య అనుకుంటుంది, ఇక్కడ ఆరాధించొద్దన్నారు కదా అంటే స్థలం ఏదో చెప్తాడు అని అనుకున్నదేమో. కానీ ఆయన అంటాడు, తండ్రి ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించవాలని నా తండ్రి అనుకుంటున్నాడు. అలాగ ఆరాధించే కాలం ఒకటి వస్తుంది, అది ఇప్పుడు వచ్చేసింది అని చెప్పాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు కావాలని తండ్రి ఆశిస్తున్నాడు. అటువంటి ఆరాధన నా తండ్రి అంగీకరిస్తాడు అని చెప్పినప్పుడు చక్కటి మాట. నిజంగా చాలా ఓ క్రైస్తవుడా, నీ ఒక్కసారి ఆలోచనను, అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని తీసి పక్కన పెట్టి వాక్యాన్ని నేర్చుకో, వాక్యాన్ని ధ్యానం చేయి. అప్పుడు నీకు కనిపిస్తుంది సత్యం ఏంటో. 10 మందికి నువ్వు చెప్పడం కాదు, సత్యంలో నడవమని. అసలు నీవు సత్యంలో నడుస్తున్నావో లేదో ఒకసారి నీకు నువ్వే ప్రశ్నించుకో. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఖచ్చితంగా రాయబడింది. అది సత్యం. నీ నోట్లోంచి వచ్చే మాట కాదు, దేవుని మాట, తండ్రి అయిన పరమ తండ్రి మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. కుమారుడు తండ్రికి చెప్తున్న మాట ఏంటి? ఆ మాట అంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రతిష్టత అనగా నిలబెట్టుట. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇదండి, అదే చేశాడు క్రీస్తు, అదే చేసే తన కుమారుడైన క్రీస్తు. ఈరోజు నువ్వు నేను చేయగలుగుతున్నావా ఓ క్రైస్తవుడా?
నువ్వు చెప్పుకుంటున్నావు అంతే, నేను గొప్పవాడినని. ఏమాత్రం కూడా నీలో నాలో అందరూ మనలో ఎవరిలో కూడా మంచితనం లేదు కదా. మనం ఎవరం గొప్పవారం కాదు, ఆయన పిలుపు అందుకోకపోతే. ఇక్కడ అంటున్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించే వారు ఉంటారు. అది ఇప్పుడు వచ్చేసింది. అలాంటి వారు కావాలనే నా తండ్రి ఆశపడుతున్నాడు అని ఒక మర్మాన్ని ఆయన విప్పినప్పుడు అప్పుడు ఆమె అంటది కదా, ఆ సమస్య అంటది తెల్లగా ఆయన వైపు చూసి అంటది, రాబోతున్న కాలాల్లో క్రీస్తు అనబడిన మెస్సయ్య గారు వస్తారు, అప్పుడు మాకు తెలియలేని విషయాలు చెప్తారు అని అనేటప్పుడు ఇక్కడ మెస్సయ్య అంటే అర్థం ఏంటి? అసలు మెస్సయ్య అంటే అర్థం ఏంటండి తెలుసా? కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు. అది మెస్సయ్య అన్న పదానికి ఏంటంటే వర్తమానికుడు. వర్తమానికుడు ఏ వర్తమానికుడు? ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఒక మనిషిని కలుసుకోవాలంటే పూర్వం ఉత్తరాలు రాసుకునేవారు. ఆ మాటలు ఇక్కడ మాటలు అక్కడ తెలియజేయడానికి ఉత్తరాలు రాసుకొని ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు, అందరి చేతిలో కూడా ఉన్నాయి. ఇంతంత ఏంటి సెల్ ఫోన్. ప్రపంచంగా నువ్వు ఏ మూల ఉన్నా సరే ఇక్కడి నుంచి మాట్లాడచ్చు. వర్తమానం అంటే మాటల కలయిక. ఇంకా తెలుగులో చెప్పుకోవాలంటే మాటల కలయిక. అది మెస్సయ్య అన్న పదానికి వర్తమానికుడు. ఆయన ఏం తీసుకొచ్చాడు? తండ్రి అయిన పరమతండ్రి ఏదైతే చెప్పాడో అదే మెస్సయ్య గారు ఈ భూమి మీద జనానికి చెప్పాడు. అంతకుముందు అంటది కదా, క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడన్నది. క్రీస్తు అభిషక్తుడు, అధికారం కలిగిన వాడు, దేని మీదైనా సరే అధికారం కలిగిన వాడు. అది క్రీస్తు అన్న పదానికి అర్థం. ఓ క్రైస్తవుడా, ఇంకా నీవు మూర్ఖత్వంతో ఉంటున్నావా? ఇంకా నువ్వు అహంకారంతో ఉంటున్నావా? లేక ఇంకా నేనే భక్తురాలిని భక్తి పరుని అని అనుకుంటున్నావా? పొరపాటు. ఇతరులను ప్రేమించమన్నాడు, నిన్ను వాళ్ళని నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు. నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నా తండ్రి కనికర సంపన్నుడు కనుక మీరు కూడా కనికరం కలిగి ఉండమంటున్నాడు. లోకసభ 6:36 నువ్వు ఉంటున్నావా? నీకు కలిగింది అవతల వారికి పెట్టమంటున్నాడు, నువ్వు పెట్టగలుగుతున్నావా? కొంతమంది ఉంటారండి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు, అందరూ ఉండరు. క్రైస్తవులే మళ్ళీ వాళ్ళు. ఎవరెవరు? క్రైస్తవులు అవస్థలు బాధపడేవారు. ఓ క్రైస్తవుడా, నీ మార్గం సరళం చేసుకో. ఇక్కడ అంటుంది, క్రీస్తు అనబడే మెస్సయ్య గారు వస్తారంటే అప్పుడు నేను అన్నాడు, అమ్మా అంత చక్కటి పిలుపండి. నిజంగా మెస్సయ్య గారి నోట్లోంచి వచ్చే ప్రతి మాట చాలా అమూలంగా హృదయానికి దగ్గరగా ఉంటుంది. చూడండి, చంటి పిల్లలు మన పిల్లలు మనం అద్దుకునేటప్పుడు ఎంత ప్రేమ మనలో పొంగుతుందో. ఒక అమ్మంట చిన్నపిల్లని పక్కింటి వారికి ఇచ్చి నేను ఇప్పుడే వస్తానండి అని మార్కెట్కి వెళ్ళింది. ఒక 30 నిమిషాలు, అరగంట టైం పడింది ఆమె రావడానికి. చూడండి, అరగంట టైం పడినప్పుడు ఆమె గబగబా వచ్చి ఆ వస్తువులు ఏదో తీసుకొచ్చిందో ఇంట్లోకి గుమ్మాలో పెట్టి గబగబా పక్కింటికి వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని తీసుకొని హద్దుకొని ముద్దు పెట్టుకుందంట. ఇదేంటిది? తన పిల్లోడే కదా, తన పిల్లలే కదా. ఇవన్నీ సామాన్యత లోపల పెట్టుకొని వచ్చి తీసుకొని కౌగిలించుకోవచ్చు కదా. కానీ అలా చేయలే. ఎందుకో తెలుసా? ఆ 30 నిమిషాలు ఆ బిడ్డకి దూరంగా ఉన్నందుకు ఎంతగానో పశ్చాత్తాపడింది, ఎంతగానో ఆలోచించింది. ఎప్పుడు నా బిడ్డను నా కౌగిలింట్లో చేర్చుకుంటానని గబగబా వెళ్ళి ఆ పక్కింటి వారి పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లని తీసుకొని గుండెకు అద్దుకొని ముద్దు పెట్టుకుందంట. అంత మంచి హృదయం కలిగిన వాడండి మన మెస్సయ్య, క్రీస్తు అనబడే ఉన్న మెస్సయ్య. ఈ హృదయం ఎంతమందికి ఉందండి? ఈరోజు చెప్పుకుంటున్నావు నీకు నీవే నేను గొప్పవాడిని, చాటుకుంటున్నావు నీకు నీవే నా ప్రార్థన గొప్పదాన్ని.
పాంప్లెట్ వేసుకుంటున్నావు నేను చేసే పరిచర్య మంచిదని. తప్పు. గమనించుకోండి ప్రియ సహోదరులారా. పరమ తండ్రి ఏదైతే చెప్పాడో తన కుమారుడైన మెస్సీ అదే చేశాడు ఈ భూమి మీద. ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. ఒక్క క్రియ అనగా పని కూడా అది ఎక్స్ట్రా చేయలేదు. ఇలా అంటున్నాడు, అమ్మా నీవు అనుకుంటున్నావే, నీవు ఊహించుకుంటున్నావే ఆ మెస్సీయను నేనే తల్లి అనగానే చాలా సంతోషించిందండి. అప్పుడు వారు శిష్యులు వచ్చి అనుకున్నారు, ఏంటి ఏంటి ఈయన అర్హత ఎక్కడ, ఆమె అర్హత ఎక్కడ? ఇది మనుషులకున్న స్వభావం అండి, చెడ్డ గుణం అంటాను నేనైతే. మీరు వాళ్ళతో మాట్లాడకూడదు, వారు మన కేటగిరీ కాదు. మీరు వీరితో ఉండకూడదు, వీరు మన కేటగిరీ కాదు. కేటగిరీ కోసం మాట్లాడుతుంటారు, ఇక్కడ అర్హత కోసం మాట్లాడుతుంటారు. తప్పు. బైబిల్ అది చెప్పలే, మెస్సీ గారు చెప్పలే, పరమ తండ్రి చెప్పలే. జ్ఞాపకం చేసుకోండి. వెంటనే వారు వచ్చి ఏంటి ఒక యూదులై ఉండి సమరస్త్రీతో సాంగత్యం ఏంటి అని అనుకున్నారే కానీ పైకి చెప్పలేకపోయారు. ఎందుకంటే భయము ఏమంటాడో అని. ప్రియ సహోదరులారా, నీ మనసులో కూడా అలాంటి విష బిందువు ఏదైనా ఉందా? ఇప్పుడే తీసేసుకో దాన్ని బయటికి. అందరినీ గౌరవించడం నేర్చుకో. అందుకే సమానమైన అర్హత ఇవ్వడం నేర్చుకో. అప్పుడు నిన్ను పరమ తండ్రి దీవిస్తాడు. ఆయనవన్నీ కావాలి కానీ ఆయన పేరు నీకు అక్కలేదు. ఇదంతా పాపం అండి ప్రియ సహోదరులారా. అక్కడ అంటున్నాడు, అమ్మా నీ ఊహించుకున్న ఆ మెస్సీని నేనే అనగానే ఎంతో సంతోషించిందండి ఆ సమరస్త్రీ. సంతోషించి అప్పుడు ఆమె ఏం చేసింది, కుండ తీసుకొచ్చిన నీళ్ళ కోసం తీసుకొచ్చిన కుండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం మీకు ఉందో లేదో నాకు తెలియదు. సమరస్త్రీ నీళ్ళు పట్టుకొని వెళ్ళిందా? కుండ విడిచిపెట్టించింది కదా, నీళ్ళు పట్టుకొని వెళ్ళిందా లేక ఖాళీగా వెళ్ళిందా? ఊహించుకొని వెళ్ళు. ఎలాగెళ్ళింది ఆమె? ప్రియ సహోదరులారా, అక్కడ లోకం ఒకటి కనిపిస్తుంది, దైవత్వం అనేది ఒకటి కనిపిస్తుంది. గమనించుకుంటే సమరస్త్రీ అక్కడ కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయిందే కానీ తన హృదయం అనే కుండలో ఆత్మీయత అనే నీళ్లు పోసుకుంది. దేవస్వత్వం హల్లెలూయా నింపుకొనుంది. తన హృదయం అనే కుండలో ఆత్మీయత అనే నీళ్లు పోసుకొని ఆమె సంతోషంగా ఊర్లోకి వెళ్ళి ఊరి జనంగానికి చెప్పింది. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మెస్సీ గారు ఈ భూమి మీదకి వచ్చేసేసి అద్భుత కార్యాలు అనేక ఉన్నాయి. కానీ ఆయన అంటున్నాడు, నీవు ఆత్మతో ఆరాధిస్తున్నావా, సత్యంతో ఆరాధిస్తున్నావా, లేకుంటే వ్యాసధారంగా ఆరాధిస్తున్నావా? పైకి 100 మాటలు చెప్తారు, 1000 మాటలు చెప్తారు, 1,00,000 మాటలు చెప్తారు. వాటిలో అసలు నీ హృదయం నుంచి వచ్చిన మాట ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకో. ఓ క్రైస్తవుడా, ఆలోచించుకోగలిగితే అక్కడ సమరస్త్రీతో మాట్లాడకూడదని వీళ్ళు ఎందుకు అనుకున్నారు? వీళ్ళు అంటే నేను ముందే చెప్పాను, మనుషులు ఏరుతుంటారు జనంగానే. వీళ్ళు మనవాళ్ళు కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళతో మనం ఉండకూడదు. వాళ్ళు అలా చెప్తారు, వాళ్ళతో మనం ఉండకూడదు. ఇది తప్పు. తండ్రి యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. తండ్రి యొక్క వాక్యం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. తండ్రి పంపించిన ప్రతి ఆజ్ఞ ప్రతి ఒక్కరు పాటించవలసిందే. అలా పాటిస్తేనే రాబోతున్న దినాల్లో, అంటే నా జీవితంలో రాబోతున్న దినాల్లో మేలు చేయిస్తాడో కీడు చేస్తాడో మనకు తెలియదు, కానీ ఏదైనా సరే మనకు సంభవించును గాక. హల్లెలూయా. కావున సహోదరులారా, వాక్యం వింటున్న మీరు ఆలోచించుకోండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు? విమర్శతోనే కాలం గడిచిపోతుంది, మాట్లాడుకోవడంలోనే కాలం గడిచిపోతుంది, నువ్వెంత నేనంత అనుకోవడంలోనే కాలం గడిచిపోతుంది. ఇంకెప్పుడయ్యా నువ్వు సువార్త చేసేది? ఇంకెప్పుడమ్మా నువ్వు సువార్త చేసేది? ఎప్పుడమ్మా నీ తండ్రి నాకు సంతోషపరిచేది? ఎప్పుడమ్మా తన కుమారుడైన మెస్సీ గారిని సంతోషపరిచేది? జ్ఞాపకం చేసుకోండి. కావునప్పుడు సహోదరులారా, ఎవ్వరు కూడా మనం కించపరచకూడదు. నేను ముందే చెప్పాను, అసలు నీవు ఆత్మతో ఆరాధిస్తున్నావా?
నీవు సత్యాన్ని అనుసరిస్తున్నావా? అనుసరిస్తే నీ నోటిలోంచి విమర్శన అన్న మాట రాకూడదు, రాదు కూడా. అలా ఉన్నది విమర్శిస్తున్నావు ఎదుటి మనిషిని అంటే నీవు నిజంగా సత్యంతో ఆత్మతో దేవుని ఆరాధించట్లేదు, ఆయన మాట వినట్లేదు. కావున ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఈమె వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అంటారు, బోధకుడా మీకోసం మేము ఆహారం తెచ్చామంటే అని అంటాడు, మీకు తెలియని ఆహారము నేను ఎప్పుడో భుజించానంటే పిచ్చివాళ్ళు ఇలా అనుకున్నారు, ఆహా మేము ఎలా వెళ్ళిన తర్వాత ఎవరైనా తీసుకొచ్చి పెట్టేసి మూతి తుడిచేసుకున్నాడేమో మెస్సయ్య గారు అని అనుకున్నారు. అప్పుడు అంటాడు, వాళ్ళకి అనుమానం వస్తే అప్పుడు అంటాడు కదా, నా తండ్రి యొక్క పని చేశానే, నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చానే, అదే నాకు ఆహారం అన్నాడు. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీ తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? ఆ మంచి మార్గంలో నడవగలుగుతున్నావా? చెడ్డవారిని చూసి వ్యసన పడకన్నాడే దావీదు మహారాజు 37వ అధ్యాయం కీర్తనలో. నీవు కూడా చెడ్డవాడు చెడ్డదానం అయితే ఇతరులను విమర్శిస్తావు, ఇతరులను చూసి సునుక్కుంటా గొనుక్కుంటా. అదే చేశారు కదా శిష్యులు, అందుకే సమాధానం చెప్పాడు. కానీ సమర్శని గొనుక్కోలేదు, సునుక్కోలేదు, చెడ్డవాళ్ళని అనకలేదు. కానీ ఆయన చెప్పే అమూల్యమైన మాట మళ్ళీ చెప్తున్నాను, వాక్యం అనే నీళ్ళతో తన హృదయం అనే కుండలో నింపుకొని వెళ్ళిపోయింది, ఖాళీ కుండా అక్కడ పెట్టేసింది ఇది లోకము. కావునప్పుడు సహోదరులారా, రాబోతున్న దినాలు ఏమి సంభవించబోతుందో మన జీవితంలో మనకు తెలియదు. కానీ ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని వాక్యం అనే నీళ్ళతో ఉతక స్నానం చేసి పరిశుద్ధంగా ఉంచుకోవయ్యా, పరిశుద్ధంగా ఉంచుకో తల్లి. అప్పుడు నిన్ను చూసిన తండ్రి తన కుమారుడైన మెస్సయ్య గారు నీకు, నీ కుటుంబానికి, నీ ప్రాంత వాసులకి, నీ సంఘాలకి, నీ యొక్క ఊరి వారికి మేలుతో నింపునుగాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపామయుడా, దయామయుడా, నీకే స్తోత్రం నాయన. తండ్రి నీవు ఇచ్చిన అమూల్యమైన మాటలు ప్రకటన చేశాను, అంతవరకే నా క్రియ నాయన. అది వారు వింటున్నారో వినలేదో నాకు తెలియదు, పాటిస్తున్నారో పాటించలేదో నాకు తెలియదు నాయన. నువ్వేదైతే తలంపు పెట్టావో తండ్రి, అది మాత్రమే తండ్రి నేను బయటపరిచాను. కావున తండ్రి నాయన, ఈ యొక్క వాక్యం విన్న వారిని మీరు ఆశీర్వదించండి, ఆలోచనకర్తలుగా చేయండి, చెడుతనం వాళ్ళొచ్చి తొలగించి అయ్యా స్త్రీకి కలిగిన ఆ సంతోషమైన హృదయము మా అందరికీ సమానంగా దయచేయమని మా రక్షకుడైన మమ్మల్ని పెంచి పోషిస్తున్న పరమ తండ్రి నామంలో, నీ కుమారుడైన మెస్సీ గారి నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి పరమ తండ్రి నామంలో షలోమ్, షలోమ్.